ప్రస్తుతం మనతో కాంగ్రెస్ ప్రతినిధి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి ప్రస్తుతం కాంగ్రెస్ ఏం చేస్తుంది ఏంటి అసలు ఈ విశేషాలన్నీ అడిగి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం. అంటే ఎట్లా నడుస్తుంది మీ కాంగ్రెస్లో మీ ప్రయాణం? అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతూ ఉంది. ఈ 5 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ 417 హామీలు ఇచ్చి దాదాపు 161 గ్యారెంటీలు అమలు చేసినాం. ఇంకా టైం ఉంది కాబట్టి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగా ముందుకు పోతాం. టైం ఉంది అంటున్నారు, టైం ఉంది అంటున్నారు. 100 రోజులు అయిపోయింది అంటే ఎంత 5 years వరకు దీన్ని పొడిగించుకోపోతారా? అంటే కొన్ని 100 రోజుల్లో చేసే ఉన్నాయి, కొన్ని 5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ ఖర్చులు తక్కువ చేసుకొని ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు అధికారం నుండి 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రతి నెల దాదాపు 6,000 కోట్ల రూపాయల అప్పు వడ్డీ అసలు కడతా ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొంత ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి ఆ సంక్షోభం నుంచి గట్టెక్కించే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించే దానిలో భాగంగా ముందుకు పోతాం. అంటే ఎప్పుడు లాస్ట్ 10 years నుంచి ఇతను కేసీఆర్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ మీదే నెట్టుకుంటూ పోతారా, లేకపోతే మీరు చేసేది ఏమైనా ఉందా? అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులను తీర్చే ప్రయత్నం అంతా తెలుసు కదండి, అది తెలిసే కదా మీ అప్పుడు కాంగ్రెస్ తెలియదు. ప్రభుత్వానికి ఓటేసి ఎవరు కూడా మీరు చేస్తారు. 3 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రం ఉందని చెప్పేసి అందరూ అనుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవ విషయాలు బయటపెట్టలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేతపత్రం రిలీజ్ చేయడంతో 6,71,000 కోట్ల రూపాయల అప్పు ఉందనే విషయం ప్రజలందరికీ ఇప్పుడు తెలిసింది. దానిలో భాగంగా ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి చెప్పినటువంటి గ్యారెంటీలు కొంత లేట్ అవుతా ఉంది తప్ప చెప్పిన ప్రతి మాట కట్టుబడి ఉంటామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించి దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఆదాయ మార్గాలు పెంచుకోవడం అంటే ఏంటండి? ఈ రియల్ ఎస్టేట్లో ఉండే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుకోవడం కానీ ఇవేనా? ఇవంతా మళ్ళీ సామాన్య ప్రజల మీద పడే బర్డనే కదా. ఆదాయ మార్గాలు పెంచుకుంటే గతంలో కేసీఆర్ గారు చెప్పినట్టు ఏదో ఎక్సైజ్ ఆదాయం పెంచుకున్నది కాదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సిన చాలా గ్రాంట్స్ ఉన్నాయి. అదే కాకుండా వెనుకబడిన జిల్లాల కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. అదే కాకుండా విభజన హామీలు నెరవేరినట్లయితే 30,000 కోట్ల రూపాయలు వస్తుంది. ఎల్ఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ ద్వారా ఆదాయ మార్గాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఐటీని ఎక్స్పోర్ట్స్ పెంచుకునే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఆదాయ మార్గాలు అన్వేషిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే వచ్చింది కాబట్టి అవన్నీ సమీక్షించుకునే దానిలో కొంత లేట్ అయింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట కట్టుబడి ఉంటుందని చెప్పేసి దేశంలో ప్రజలకు నమ్ముతా ఉంది. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ఏ ప్రభుత్వం కూడా ఇన్ని హామీలు నెరవేర్చలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నాం. నెక్స్ట్ ఆగస్టు 15 రుణమాఫీ చేస్తానని చెప్పినాం ఆల్రెడీ. నెక్స్ట్ జూన్లో ఖచ్చితంగా రుణమాఫీ జరిగే అవకాశం ఉంది. దాన్ని కూడా ప్రతి నెల 700 కోట్ల రూపాయలు చెల్లించినట్లయితే 5 సంవత్సరాల కాలంలో 35,000 కోట్ల రూపాయలు, 30,000 రూపాయలు అసలు, 5,000 కోట్ల రూపాయలు వడ్డీ. దాని నుంచి రైతులు రుణముక్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. కాబట్టి ఆదాయ మార్గాలు అన్వేషిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వము మొత్తం బీఆర్ఎస్ని అసలు మట్టిలోకి దొక్కేయడానికి నిర్ణయించుకొని మొత్తం బీఆర్ఎస్లో ఉన్న మంచి మంచి నాయకులందరినీ ఏరుకొని కాంగ్రెస్ బుట్టలో వేసుకుంటుంది అనేసి అని అంటున్నారు. ఏమంటారు మరి దీనిపైన? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది మొత్తం కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే టీడీపీ నుంచి పోయిన వాళ్ళు తప్ప బీఆర్ఎస్ పార్టీలో పాతగా ఉన్నటువంటి లీడర్లు చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి గర్వాపస్ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చాలామంది నాయకులు వస్తూ ఉన్నారు. అది కూడా ఆచితూచి వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, ఎవరు తీసుకోవద్దని చెప్పి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఆలోచిస్తూ తీసుకుంటా ఉన్నారు తప్ప ఎవరిని పడితే వాళ్ళని వేగంగా తీసుకునే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి ఈ రాజకీయ భవిష్యత్తు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ 5 years ఉంటుంది టర్మ్లో కాబట్టి అందుకే తీసుకుంటున్నారు. ఇదే ఆచితూచి అని కాదు, మొత్తం అందినప్పుడే దొరికినప్పుడే మనం మన ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి ఈ టైంలోనే వేసుకుంటున్నారు అని అంటున్నారు. దోసుకుని ఇప్పుడు కేసీఆర్ లాగా మేము ఆలోచిస్తలేము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఎందుకు ప్రతిసారి అంటే కేసీఆర్ లాగా మేము ఆలోచించట్లేదు లేదా బీఆర్ఎస్ లాగా మీరేమనుకుంటున్నారు అది చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నా. ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకోవాలి. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో ఏం చేసిండు, మేమేమి చేయబోతా ఉన్నాం. మేము కేసీఆర్ లాగా 10 సంవత్సరాలు ఉంటే రాలేదు, మేము ఉంటే 15 నుంచి 20 సంవత్సరాలు ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నాం. కాబట్టి లీడర్లను కూడా ఆచితూచి పార్టీ అవసరాల దృష్టిలో తీసుకుంటా ఉన్నాం. అది కూడా తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజారంజక పాలన ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీల సలహాలు తీసుకుంటా ఉన్నాం, ప్రజా సంఘాలను గౌరవిస్తూ ఉన్నాం,
పత్రికకు మీడియాకి స్వేచ్ఛ ఉండాలని చెప్పి గ్రహించిన కాబట్టి మీడియా మీద ఎలాంటి ఆంక్షలు లేవు. గతంలో మీరు చూసిన ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసుకుంటానికి అవకాశం ఇవ్వలే. మీడియాలో కొన్ని టీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన కొత్తలో TV9 కావచ్చు ఏబిఎన్ని బ్యాన్ చేశారు. మేము తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి పరిపాలన ఉండొద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఎక్కువ సంవత్సరాల అధికారంలో ఉండాలా, తెలంగాణ రాష్ట్రాన్ని ఈ అప్పుల కూబోల నుంచి బయట తీసుకురావాలా, ప్రజలకు మెరుగైన పాలన అందించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి ఆచితూచి ప్రజాస్వామ్యం ఉండే విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. అంటే కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆగస్టు సంక్షోభం అని, రైతులకు రుణమాఫీ ఇస్తలేదు, రైతుల్ని తొక్కేసిన ప్రభుత్వం, ఇవన్నీ చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే అన్ని పెద్ద లిస్టే ఉంది. ఈ లిస్ట్ మీద మీరు ఏమంటారు? ఇప్పుడు రైతులు తొక్కేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే రుణమాఫీ ఎట్లా చేస్తాం? భారతీయ జనతా పార్టీ అది చెయ్యలేదు కాబట్టి అందరూ ప్రెజర్ చేయడం వల్ల ఆగస్టు వరకు తీసుకెళ్ళిండ్రు, లేకపోతే దాన్ని ఎప్పుడో వదిలేసేవాళ్ళు. మీరు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉండి 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాను, 18,000 కోట్ల రూపాయలు మాత్రం చేసి ఇంకా 12,000 కోట్ల రూపాయలు అని మీరు లెక్కలు రెడీగా పెట్టుకుంటారా? చెప్పాలి కదా. లెక్కలు ఎట్లా అంటే మేము ఇప్పుడు అడుగుతున్నాం కాబట్టి ఈ లెక్కలు అడుగుతారేమో అని చెప్పేసి ముందు అన్ని స్క్రిప్ట్ రాసుకొని వస్తారా మీరు? అట్లా కాదు, 18,000 కోట్ల రూపాయలు చేసి 12,000 కోట్ల రూపాయలు చేయలేదు. యాదవ్లకు 2వ విడత గొర్రెలు ఇస్తానని చెప్పేసి 1000 కోట్ల రూపాయలు గడుచుకుని 7,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. విద్యార్థులకు రియంబర్స్మెంట్ 5,500 కోట్ల రూపాయలు చేస్తానని చెప్పి మోసం చేశారు. మహిళా సంఘాలకు 4,300 కోట్ల రుణమాఫీ చేస్తాను వారిని మోసం చేశారు. 7 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి 1,00,000 డబుల్ బెడ్ మాత్రం ఇచ్చారు. అదే చెప్తున్నాం. కేసీఆర్ ఏం చేయలేదు, మేమేం చేయబోతా ఉన్నాం. కేసీఆర్ చేసినట్టు తప్పులు చెప్తూనే మేము ఏం చేయబోతున్నాం. ఈ లిస్ట్ అంతా ఇక్కడ మీరు చెప్పిన లిస్ట్ అంతా పెట్టుకుందాము, తర్వాత వస్తుంది కదా మీదే, అప్పుడు మళ్ళీ మేము మీకు అడుగుతాం. మీరు ఇప్పుడు ఇంత లిస్ట్ చెప్పిండ్రు కదండి, ఈ లిస్టులకి మీరేం చేసిండ్రు అని చెప్పేసి మేము మళ్ళీ అడుగుతాం. మేము 417 హామీలు ఇచ్చినాం, 161 ఆల్రెడీ అమలు చేస్తా ఉన్నాం. ఇంకా 5 సంవత్సరాల లోపు మాకు టైం ఉన్నది. ఆ టైం లోపల మేము చెప్పిన ప్రతి మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పేసి మేము ప్రకటించిన దాని ప్రకారమే మేము ముందుకు పోతాం. మేము 5 సంవత్సరాలు ఉంటే రాలే, మినిమం 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతాం. అంటే మొత్తం మీరే ఉండాలి, మొత్తం మీరే రూల్ అంతా మీరే చేసేయాలి, ఇంకెవరికి వేరే ఛాన్స్ ఇయ్యరన్నమాట. అది మంచి పాలన అందిస్తే ఎందుకు ప్రజలు వేరే వాళ్ళని కోరుకుంటారు? మేము మంచి పాలన అందించే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు. అది నెక్స్ట్ టైం వస్తారో లేదో మీరు కాదు కదా, ప్రజలు చెప్పాలి కదా. మీరే అంత డిసైడ్ చేస్తే ఎట్లా? మంచి పాలన అందిస్తే ఎట్లయినా వస్తాం కదా. మంచి పాలన అందించిన అనుకోండి, ప్రజలు మార్పు కోరుకోవచ్చు. ఎలా రేవంత్ రెడ్డి గారు వచ్చింది కదా, మార్పు కోరుకోలే. కేసీఆర్ తప్పులు చేసింది కాబట్టి తప్పుల్ని ప్రజలు గ్రహించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చారు. కేసీఆర్ మాట మీద లేడు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు కూబులకు తీసుకుపోయిండు, పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డాడు. కేసీఆర్ అహంకారం పెరిగిపోయింది. ప్రజల్ని గెలవకుండా, ప్రతిపక్షాలు గెలవకుండా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. ఒక ఆయన కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ స్కామ్లో ముద్దాయిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధాలు ఉన్నాయి, పోలీసు రాజ్యం నడుస్తూ ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని ఒకసారి చూద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చారు. కాబట్టి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఎక్కువ సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండాలంటే మంచి పరిపాలన అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా ప్రజారంజక పాలన అందించే దానిలో భాగంగా మా ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు వచ్చారు కదా టాపిక్లోకి. ఈ కల్వకుంట్ల కవిత గారిని కావాలని బీజేపీ టార్గెట్ చేసి ఏమైనా లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చిండ్రు అనేసి అని అంటున్నారు. మీరు ఏమంటారు దానిపైన? లిక్కర్ స్కామ్లో వాస్తవంగా ఎప్పుడో కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ కావాల్సి ఉండే. 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని బిల్లులకు కేసీఆర్ గారు మద్దతు ఇచ్చినందుకు వారిని అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారంటే, కానీ మీరు ఒకసారి తన ఇంటర్వ్యూ చూసారా మీరు? కల్వకుంట్ల కవిత గారు ఒకసారి అన్నారు ఏమనంటే, నేను కానీ సీఎం అయితే నేను ఈ మద్యాన్ని మొత్తానికి నిషేధిస్తా అని చెప్పేసి అని అన్నారు. మరి అలాంటి మాట అనే వ్యక్తి అసలు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటుందా? అదే మీ విషయం. లిక్కర్ స్కామ్లు ఉంది కదా, ఇలాంటి మైండ్ సెట్ ఉంటే తను లిక్కర్ స్కామ్ లోకి వెళ్ళారు కదా. అంటే ఇది కావాలని చేసిందా? కావాలని ఎట్లా చేస్తారు? కావాలని అసలు వాస్తవంగా చెప్పాలంటే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయాలా. ఆమె ఎప్పుడో అరెస్ట్ కావాల్సిన 2 సంవత్సరాల కింద. మాగంటు రాఘవ ఎప్పుడు అరెస్ట్ అయ్యిండు, బోయినపల్లి అవినాష్ ఎప్పుడు అరెస్ట్ అయ్యిండు, చాలా 2 సంవత్సరాల కింద అరెస్ట్ అయ్యారు. తర్వాత డిప్యూటీ మనీష్ సిసోడియా ఎప్పుడు అరెస్ట్ అయ్యిండు. కల్వకుంట్ల కవిత గారు చాలా లేట్గా అరెస్ట్ అయ్యారు. లేట్ ఎందుకు చేసినంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరని చెప్పి అనుకోవాలంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ చేయాలా. కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ చేసి తప్ప కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలి. ఇదంతా రాజకీయ పరంగా చేసిందేనా? చెప్తున్నారు మరి, మీరే అంటున్నారండి బీఆర్ఎస్ ఇది బీజేపీని బీఆర్ఎస్ వేరు అనుకోవాలని చెప్పి లేట్ గా చేసిందని మీ నోటి ద్వారా. కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడంలో ఉద్దేశం చెప్తా ఉన్నా. 2 సంవత్సరాల కింద అరెస్ట్ కావాల్సిన కల్వకుంట్ల కవిత గారు మొన్న అరెస్ట్ అవ్వడానికి కారణాలు చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది,
కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేయాలంటే కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ కావాలా, ఆమెను అరెస్ట్ చేస్తే తప్ప కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేయలేము. కాబట్టి దాంట్లో రాజకీయ కోణం దాగి ఉంది. ఎప్పుడో 2 సంవత్సరాల కింద అరెస్ట్ అయ్యి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎప్పుడో బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయేది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికర ఒప్పందం కూర్చుకొని 2023 ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. నిన్న జరిగిన లోక్సభ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. దానిలో భాగంగా ఎంపీ ఎలక్షన్లో 17 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గుండుగుతో భారతీయ జనతా పార్టీ అమ్ముడుపోయింది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలో మెడిజిగా పోతూ ఉంది. ఆంధ్ర పాలిటిక్స్ చూస్తున్నారా? ఏమనిపిస్తుంది ఆంధ్ర పాలిటిక్స్ మీ సైడ్ ఎవరు గెలుస్తారు ఏంది? ఆంధ్ర రాష్ట్రంలో వాస్తవం చెప్పాలంటే కన్ఫ్యూజ్ ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే అక్కడనేమో వైసీపీ వస్తుందని వీళ్ళు చెప్తుర్రు, ఎన్డీఏ వస్తుందని వారు చెప్తున్నారు. కాకపోతే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం మూలంగా టీడీపీకి ఓట్లు తగ్గినాయని చెప్పేసి, అంటే ముస్లిం సమాజం అంతా కూడా వైసీపీ పక్షాన్ని నిలబడితే వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పొత్తు లేకపోతే టీడీపీ గెలిచేదని చెప్పేసి వీరు చెప్తా ఉన్నారు. కాకపోతే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం కూడా విధ్వంసంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారే ఉంది. అక్కడ కేంద్రంలో గత 2014 నుంచి 19 వరకు టీడీపీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది. 19 నుంచి 23 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్నారు. బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఫలితం లేదు అక్కడ. ఆంధ్ర రాష్ట్రం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వస్తేనే ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తారు, ఆంధ్ర రాష్ట్రం విభజన హామీలు నెరవేరుతాయి, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాల్సింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఈసారి పెరగబోతా ఉంది. అంటే మీరు జనాల్లోకి ఏం తీసుకెళ్లాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు అన్నారు డబుల్ ఇంజన్ ఉండాలి, స్టేట్లో ఏది ఉంటుందో సెంట్రల్లో అదే ఉండాలి అని అంటే ప్రజలకి చూస్ చేసుకునే అవకాశం మనం ఇవ్వాలి. కానీ మరి మీరు ఇవ్వట్లేదు. మీరు ఏమంటున్నారు, అక్కడ ఏది ఉంటుందో ఇక్కడ అదే వస్తేనే హామీలన్నీ నెరవేరుతాయి అంటున్నారు. అప్పుడు జనాలకి ఏమనుకుంటారు, భయంతో వాళ్ళు మీరు భయపెట్టి ఇంచుమించు అలా చెప్తున్నట్టు అనిపిస్తుంది. బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. నేను అడిగింది అదే చెప్తున్నా. బీజేపీ తోటి ఇన్ని రోజులు వైసీపీ ఉంది, టీడీపీ ఉన్నది. కాబట్టి ఆ రెండు రావడంలో ఉపయోగం లేదని చెప్పేసి పెద్ద ఎత్తున సీరియస్ తీసుకోలేదు. కాబట్టి కన్ఫ్యూజ్ ఉంది అక్కడ. తెలంగాణలో చాలా క్లారిటీ ఎలక్షన్ అయిపోయి ఎవరు వస్తారంటే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తారని చెప్పారు కదా. అక్కడ ఎందుకు లేదంటే కన్ఫ్యూజ్ ఉన్నది. ఎందుకంటే అక్కడ 2 పార్టీలు ఎవరు గెలిచినా కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది. భారతీయ జనతా పార్టీ అసలు విభజన హామీలు ఏది నెరవేర్చలేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. అదే కాకుండా స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ చెప్పిన మాట కట్టుబడి లేకుండా ఆంధ్ర రాష్ట్రం ఈ తీవ్ర సంక్షోభంలో పోవడానికి కారణం బీజేపీ అని చెప్పేసి అక్కడ ప్రజలంతా అనుకున్నారు. కాబట్టి బాబు సైడ్ కానీ జగన్ సైడ్ కానీ పూర్తిగా లేకపోవడం వల్ల కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ వస్తూ ఉంది. పర్టికులర్ ఇదే పార్టీ వస్తుందని చెప్పి ఎవరు అది చెప్పలేకపోతూ ఉన్నారు. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ గుప్పిట్లో పెట్టుకొని ఎవరు గెలిచినా 25 స్థానాలు, జగన్ గెలిచినా టీడీపీ గెలిచినా ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి 25 స్థానాలు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు వచ్చినా కన్ఫ్యూజన్. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు. ఎందుకంటే రిజల్ట్ ఎవరు గెలిచినా క్లారిటీ లేదు. కాబట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలం కోసం కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ కోసం. అంటే రెండిట్లో కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తే అప్పుడు మీకు ఖజానాలు కనిపించావు, ఇంకేం కనిపించావు అనమాట. మొత్తం ఆంధ్రలో ఈసారికి తెలంగాణ ఆంధ్రలో ఈసారికి కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఓటు పర్సెంటేజ్ పెరగబోతుంది. అప్పుడు ఆంధ్ర సంగతి పక్కన పెట్టండి, తెలంగాణకు రండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ కూడా రాహుల్ గాంధీ వస్తే మీకు అప్పుడు ఖజానాలు కనిపించవు, మీకు కరెంటు కోతల కోసం అంటే ఇంకేం కనిపించదు. మొత్తం డబ్బులంతా పైనుంచి వచ్చేస్తాయి. అంతేనా? అంటే ఇక్కడ ప్రజలందరూ ఇంకా సోమర్లా ఉన్నా ఓకే, మీకు అక్కడ పార్టీ వస్తే చాలు. తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టుకున్న సోమర్లు కాదు, తెలంగాణ సోమర్లో ఉన్నా పర్లేదు. ఎందుకంటే డబ్బులు వచ్చేస్తాయి కదా. మీకు డబుల్ ఇంజన్ పార్టీ కావాలి అని అన్నారు కదా, అక్కడ ఇక్కడ ఉండాలి అని అంటున్నారు. కాబట్టి డబల్ ఇంజన్ సర్కార్ అన్నది వేరు. నేను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ డబల్ ఇంజన్ కావాలని చెప్తుంటే మేమనేది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారు డబల్ ఇంజన్ సర్కార్ భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ జగన్ పవన్ అందరూ ఉన్నారు. కాబట్టి జగన్ పవన్ కాబట్టి మేమేమంటున్నాం, కేంద్రంలో ఇండియా కూటమి వస్తుంది తప్ప తెలంగాణ కావచ్చు ఆంధ్ర రాష్ట్రం విభజన హామీలు నెరవేరుస్తాయి. ఎందుకంటే ఇంకా 90 హామీల్లో 62 మాత్రం నెరవేరింది. ఇంకా 30 హామీలు ఉన్నాయి. చాలా సమస్యలు 9th షెడ్యూల్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పంచుకోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రానట్టయితే ఈ పరిష్కారం లభించదు. అదే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో 9th షెడ్యూల్ ఏమేమి ఇన్వాల్వ్ అయినాయి? 9th అండ్ 10th షెడ్యూల్లో కేంద్రంకి ఆంధ్ర తెలంగాణ పంచుకోవాల్సిన చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ సమస్య పరిష్కరించుకున్నాం మేము. అంటే కాంగ్రెస్ పార్టీ కూర్చొని ఆంధ్ర రాష్ట్రంలో అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించి కేంద్ర హోంశాఖతో ఆల్రెడీ జీవో ఇచ్చేసుకున్నాం.
మాకు ఒక బ్లాక్ శబరి గార్డెన్స్ శబరి బ్లాక్ సంబంధించి మాకు ఆంధ్ర తెలంగాణకు వచ్చింది, మిగతా 7.5 ఎకరాలు వేరే కాడ అలాట్ చేశారు. ఆ సమస్య పరిష్కారం ఇంకా దాదాపు 38 సమస్యలు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల మీద ఎప్పుడు వివక్షత చూపిస్తూ ఎంతసేపు గుజరాత్ కావచ్చు నార్త్ ఇండియా కోసమే పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉన్నట్లయితే ఈ సమస్య పరిష్కారం కావు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ సమస్య పరిష్కారం వస్తుందని చెప్పి ప్రజలంతా భావిస్తూ దేశంలో ఇండియా కూటమి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ గారు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ చూస్తూ ఉన్నాడు ప్రధానమంత్రి హోదాలో ఉండి మతాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం, రాష్ట్రాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశమే లేదని చెప్పి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇంకో 4 రోజులు వెయిట్ చేసినట్లయితే కేంద్రంలో ఎవరు వస్తుందో తెలుస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఇన్ని చెప్పినారు, ఓకే, మన దగ్గర ఎన్ని వస్తాయండి పార్లమెంట్ సీట్స్? మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 12 పార్లమెంట్ స్థానాలు తక్కువ గెలవబోతా ఉంది. మీలో మీరే ఇంకొకరు ఎవరో కాంగ్రెస్ వాళ్ళు 14 వస్తాయి అంటారు, ఇంకొకరు అంటే అది మీ పర్సనల్ ఒపీనియన్, ఓకే, ఐ అగ్రీ. కానీ మీలో మీకే ఒక అండర్స్టాండింగ్ లేదు. మనం ఇన్ని చెప్దాం బయట, అదే పర్సనల్ ఒపీనియన్, మీ ఒపీనియన్. కానీ మీరు అందరూ ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ క్లారిటీ ఉంటుంది, వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు. మేము అందరూ అనుకునేది ఏంటంటే 2014లో టీఆర్ఎస్ పార్టీ 63 స్థానాలు గెలిచింది ఎమ్మెల్యే. మేము ఈసారి 64 గెలిచినాం, వాళ్ళకన్నా 1 గెలిచినాం. 2013లో 2014లో టీఆర్ఎస్ పార్టీ 11 ఎంపీలు గెలిచింది, వాళ్ళకన్నా 1 సీట్ ఎక్కువ గెలుస్తామన్న విశ్వాసంతో 12 స్థానాలని చెప్పిన. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. దానిలో భాగంగా చెప్పిన తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇంకా పెరగవని చెప్తలేము. కొన్ని కన్ఫ్యూజ్ ఉంది, కొన్ని క్లారిటీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుండుగుతో భారతీయ జనతా పార్టీ అమ్ముడుపోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇంకా కాంగ్రెస్ పార్టీ స్థానాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నా కూడా దాన్ని తక్కువ చేసే దానిలో భాగంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పనిచేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డబల్ డిజిట్ సాధించబోతాం. కానీ అదేంది మరి రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుంది, ఉండదు, ఇది ఎక్కువ రోజులు మట్టిల్లు లాంటిది తొందరగానే పడిపోతుంది అని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 65 స్థానాలు ఉన్నాయి. 64 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, సిపిఐ పార్టీ 1 65, 3 టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఇంకా చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు ఎట్లా పడిపోతుంది? ఏంటంటే కన్ఫ్యూజ్ స్టేట్మెంట్లు ఇస్తూ రేపు జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కావచ్చు, అంతకుముందు జరిగిన లోకల్ పార్లమెంట్ ఎలక్షన్లో లాభం కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినాయి తప్ప తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఖచ్చితంగా 5 సంవత్సరాల కాలం పాటు ఖచ్చితంగా కొనసాగుతుంది. నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగవుతా ఉంది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారండి కాంగ్రెస్ పార్టీలో? నేను కాంగ్రెస్ పార్టీని 2005 నుంచి విద్యార్థి దశ రాజకీయాల నుంచి ఉన్నాం. మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2013-14 తెలంగాణ ఇచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. తర్వాత కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తూడ్చి పెట్టుకుపోదు. ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఈ దేశంలో గతమైనవి తప్ప కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల నుంచి ఒక రాష్ట్రంలో వస్తుంది, మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ ప్రతిపక్షంలో ఉంటుంది, తర్వాత మళ్ళీ అధికార పక్షానికి వస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటాం, మళ్ళీ కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షం పోతాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. అధికారం అనేది ఎవరికి శాసనం కాదు. కాబట్టి మనం ప్రజారంజక పాలన మంచి పరిపాలన అందించినట్లయితే దేశంలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారు ప్రజలు. కాబట్టి ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంవత్సరాలు పరిపాలించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పరిష్కరించేది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంవత్సరాలు ఉండాలని చెప్పి కోరుకుంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉండాలి కదా. మోనోపల్ పాలిటిక్స్లో కేసీఆర్ గారు ఎవరైనా కలిసిరా 10 సంవత్సరాల కాలంలో? ఇప్పుడు సాధారణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కలుస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే మంచి డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 12 పార్లమెంట్ స్థానాలు తక్కువ కావడం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వస్తుంది. ఆ రోజు అప్పుడు సోనియా గాంధీ గారు గెస్ట్గా వస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే అంత అవసరమా అని బీఆర్ఎస్ అంటున్నారు. ఏంది ఇది పబ్లిక్ స్టంట? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలకు ఏంటంటే ఎంతసేపు విమర్శించే ప్రయత్నం. తెలంగాణ తెలంగాణ కేసీఆర్ ఏం చెప్పిండు అసెంబ్లీలో? సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని చెప్పి కేసీఆర్ ప్రకటించిండు. ప్రకటించినప్పుడు జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ కోసం కానీ అదే కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాల దాకా ల్యాగ్ చేసి ఇంతమంది చనిపోయారు, ఇంత ల్యాగ్ చేసిందని కూడా అన్నారు. మరి రెండు చెప్పాలి. లేదు, దానికి కారణం ఏం కాదు. 1969లో ఇందిరాగాంధీ గారు దేశంలో చిన్న రాష్ట్రాలు వద్దు, దాంతో సమస్యలు వస్తాయని చెప్పేసి వారు ఆపినా కూడా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండు. కానీ 2004 ముందు మరి వాజ్పేయి గారు తెలంగాణ
మరి దేశంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసి జార్ఖండ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు ఏర్పాటు. మరి తెలంగాణ ఎందుకు ఇయ్యలే? అంతకుముందు కాకినాడలో తీర్మానం చేసిరు, ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి తీర్మానం చేసి ఏమైంది తెలంగాణ అంటే కాకెత్తుకుపోయిందని చెప్పి వెంకయ్య నాయుడు అన్నారు. ఇప్పుడు ఆనాడు సుష్మా స్వరాజ్ గారు లోక్సభలో ప్రతిపక్ష నేత, అదే అరుణ్ జైట్లీ గారు రాజ్యసభలో అదే ప్రతిపక్ష నేత. లెక్కలకు వస్తే మరి చిదంబరం గారు కూడా అన్నారు కదా, ఒకసారి ఒక డేట్ ఇచ్చిండ్రు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు, మళ్ళీ ఇంకొక డేట్ ఇచ్చిండ్రు. కేసీఆర్ అనే పర్సన్ నిరాహార దీక్ష చేయకపోతే రాకపోయేది కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంకి ఓకే చిత్తశుద్ధి ఉంది, ఇచ్చిండ్రు, కానీ దానికోసం చాలా ల్యాగ్ చేసిండ్రు అని ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి ఉద్యమం గురించి మాట్లాడుతున్నాం. సోనియా గాంధీ గురించి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే కాదు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే 3 రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ ఇవ్వకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా తెలంగాణ కావాలని చెప్పి కోరుకున్న తర్వాత మాత్రమే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని పెట్టి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మాట్లాడింది తప్ప, అంతకుముందు వారు టీడీపీలో ఉన్నారు, దానికన్నా ముందు కాంగ్రెస్లో ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో చాలా ప్రజా సంఘాలు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ వేదిక చాలాసార్లు తెలంగాణ రాష్ట్రం కావాలి, 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ, ఎందుకు తెలంగాణ రాష్ట్రం వేరు, ఎందుకు తీర్మానం చేసిందని చెప్పి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి అప్పుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు అందరూ తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కోరుకున్నారు కాబట్టి శ్రీమతి సోనియా గాంధీ గారు డిసెంబర్ 9 నాడు 2009 నాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో కొంత వ్యతిరేకత రావడంతో కొంత తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి తర్వాత సమస్య పరిష్కరించడం కోసం శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పేసి ప్రకటించిన తర్వాత మాత్రమే కేసీఆర్ గారు నిరాహార దీక్ష ద్వారానే ఓన్లీ తెలంగాణ రాష్ట్రం రాలే. అట్లానే కాదు, మరి మీ పార్టీ నుంచే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోషయ్య గారు కానీ వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు బాగా అడ్డుకున్నారు కూడా. మరి 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చింది. 2004 ఇవ్వలేదు కాబట్టి 9లో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం కొంత పంచాయలు కావడంతో తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది తప్ప సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ రాలేదని సోనియా గాంధీ గారిని పిలుస్తున్నారా? నాట్ ఓన్లీ సోనియా గాంధీ, అందరూ ఇప్పుడు తెలంగాణ కోసం ఆనాడు ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారు చనిపోయారు, లేబట్టి వారిని పిలుస్తలేరు. సుష్మా స్వరాజ్ గారు చనిపోయారు, వారిని పిలుస్తలేరు. నాకు తెలిసి బహుశా వెంకయ్య నాయుడు గారు ఆనాడు ఉన్నారు కాబట్టి వారిని పిలుస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నా. అదే కాకుండా కేసీఆర్ గారు కూడా పిలుస్తారని. వెంకయ్య నాయుడు గారిని పిలుస్తున్నారంటే మళ్ళీ దీని వెనక మర్మం ఏంటి? మళ్ళీ బీజేపీ తోటి మళ్ళీ ఏమైనా సంబంధాలు ఏర్పరచుకోవడం? ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరు ఉన్నారు కాబట్టి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటే అందరు కలిపి నిర్వహించుకునే పండుగ కాబట్టి ఆ పండుగకు అందరిని పిలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. ఎందుకంటే సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ లేదు కాబట్టి సోనియా గాంధీ గారు పిలుస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు భయం వేస్తూ ఉంది అంటే దాన్ని కూడా రాజకీయం చేసి రేపు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నష్టం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. తీర్మానం వలన గెలవబోతూ ఉన్నాడు ఖచ్చితంగా. బీఆర్ఎస్ పార్టీ థర్డ్ గెలిపోతూ ఉంది. కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. ఆ పోటీలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. పోటీలో బీఆర్ఎస్ లేదా? లేదు, థర్డ్ ఇంకా మొత్తం తీసేసిండు అనమాట. అంటే తెలంగాణను తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. తీసుకొచ్చింది తీసుకో. కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎవరు ఇచ్చారు? నువ్వు 2009లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నావు? 2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడంతో నీకు 20 స్థానాలు పైజీలకు వచ్చినాయి. నువ్వు 2009కి వస్తావు టీడీపీ, సిపిఐ, సిపిఎంతో పొత్తు పెట్టుకున్నావు కదా. నువ్వు ఎక్కడ నిలకడున్నావు? కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ వచ్చే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గుర్తుంచుకొని 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి సోనియా గాంధీ కూడా ఒక పాత్ర, ముఖ్యమైన పాత్ర. రేవంత్ రెడ్డి గారు ఎంత పాత్ర పోషించారో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇట్లా ఫేస్ల వారీగా మాత్రమే 4-5 మందిని చూసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకుని వారు పార్టీని నిర్మించుకున్నారు. తర్వాత వారి కుటుంబం కోసం వారు పనిచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఇంత అప్లలో పోవడానికి కారణం కేసీఆర్ గారు. కాబట్టి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని టికెట్లు ఇస్తుంటే కూడా ఎవరు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. సరే, ఇప్పుడు వాటర్ యూటిలైజేషన్ అనేది ప్రాపర్గా లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఎక్కువ నీళ్ళు అనేవి సముద్రాల్లో కలిసిపోతున్నాయి అని అంటున్నారు. వాటర్ యూటిలైజేషన్ ప్రాపర్గా లేదు అని అంటున్నారు. దానిపై ఏమంటారు మీరు? ఇప్పుడు కేసీఆర్ గారు గోదావరి నీళ్ళు హైదరాబాద్ తీసుకురాలి. మరి వీటన్నిటికి కారణమే కరెంటు కోతలు. కరెంటు కోతలే. గోదావరి నీళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 2004 నుంచి 2014 వరకు. కృష్ణా వాటర్ 3 ఫేజ్లో తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మీరేం చేసిరని మీరు కాళేశ్వరం ఒక బూటకు ప్రాజెక్టు కట్టి 1,02,000 కోట్ల రూపాయలు అప్పు చేసి దానితో ఒక ఎకరా కూడా నీళ్లు పారకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో తీసుకుపోయింది మీరు కమిషన్ కకృతిపడి కట్టాల్సిన ప్లేస్లో ప్రాజెక్టు కట్టకపోవడం మూలంగా ఈనాడు కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది, వాటర్ వెళ్ళిపోతూ ఉన్నాయి. దానికి కారణం మీరే కదా. ఇంత ఆర్థిక సంక్షోభంలో పోవడానికి కారణం
తెలంగాణ రాష్ట్రం 6,71,000 కోట్ల రూపాయల అప్పులలో పోవడానికి కారణం, తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగం పెరగడానికి కారణం, తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఈ అంధకారంలో రావడానికి కారణం మీరే. మేము ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత విభజన ఎన్టీపీసీ కోసం 4,000 మెగావాట్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఎందుకంటే విద్యుత్ సంక్షోభం వస్తుంది తెలంగాణ ఏర్పడుతుందని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, జైపాల్ రెడ్డి గారు కూర్చొని యూసేజ్ బేసుల్లో పంపకాలు చేయాలా, జనాభా ప్రాతిపదికన పంచితే తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ప్రాబ్లం వస్తుందని చెప్పేసి యూసేజ్ ఎక్కడైతే ఎక్కువ విద్యుత్ వినియోగించుకుంటారో ఆ ప్రాంతానికి ఎక్కువ ఇచ్చి తక్కువ వినియోగించుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం తక్కువ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో ఆనాడే మిగులు విద్యుత్ వచ్చింది. కాకపోతే ఈ ఎన్టీపీసీని ప్రారంభించుకోలేకపోవడం మూలంగా 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీతో కేసీఆర్ గారు ఉండి తెలంగాణ రాష్ట్రం యాదాది బాధ్యత ప్రాయడ్ కట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 40,000 కోట్ల రూపాయల డిస్కౌంట్ నష్టంలో ఉండడానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎండలు అధికంగా పెరిగినాయి. 40 డిగ్రీలు ఉన్న ఎండ 50 డిగ్రీలు పెరగడంతో కొంత యూసేజ్ పెరగడంతో కొంత తాత్కాలిక ఇబ్బంది అవుతూ ఉంది. ఒకాంచి ఎండలకు హీటుకు ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం కావచ్చు, అదేవిధంగా వర్షాలకు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం, అదేవిధంగా కరెంటు లైన్లు పడిపోవడంతో కొంత ఇబ్బంది అవుతూ ఉంది. దాన్ని పెద్ద ఎత్తున బూచిగా చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్థిక సంక్షోభం నుంచి కావచ్చు, విద్యుత్ సంక్షోభం నుంచి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని చెప్పి ప్రజలు నమ్మిరు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన ప్రతి మాటను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. మీరు ఇప్పుడు అన్నారు కదా కేసీఆర్ గారు ఇలా ఇవన్నీ చేశారండి, కానీ అదే కేసీఆర్ గారు దాంట్లో మరి ఇవే ఉంటే మీరు భూతద్దంతో చూడరా? ఏముంటాయి అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నారు కదా చిన్న చిన్న కరెంట్లు తెగిపోతున్నాయో లేకపోతే వాటర్ కొంచెం వేస్టేజ్ అవుతుందా, ఇవన్నీ భూతద్దంలో చూస్తున్నా అంటారు. మరి ఇవే అదే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవే అయినప్పుడు మీరు భూతద్దంలో చూసి మాట్లాడరా? మాట్లాడతారు కదా. విద్యుత్ గురించి మాట్లాడలేదు మేము, విభజన ఎందుకు మాట్లాడలేదు? 4,000 మెగావాట్లు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చి ఎందుకు నెరవేర్చుకోలేకపోయినావు? యాదాద్రి భద్రాద్రి కట్టొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పి మీకు ఎంత కావాలో విద్యుత్ చెప్పండి మేము ఇస్తాను రెడీగా ఉన్నామని చెప్తే మీరు 12 రూపాయలు పెట్టి ఒరిస్సా నుంచి అదే ఛత్తీస్గఢ్ నుంచి ఎందుకు కొనుగోలు చేసి డిస్కౌంట్ ఎందుకు నష్టాల్లో పోవడానికి కారకులు అయ్యారని చెప్పేసి ఆనాడు ప్రశ్నించిన మాట వాస్తవం. ఎందుకంటే 12-13 రూపాయలు పెట్ట కొనాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భద్రాద్రి కట్టడంతో 40,000 కోట్ల రూపాయల నష్టాలు పోయింది. ఈ కరెంట్ ఎక్కువ కొనుగోలు చేయడంతో 40,000 కోట్లు అంటే 80,000 కోట్ల రూపాయల డిస్కౌంట్ నష్టాలు పోవడంతో జీతాలు లేని పరిస్థితికి ఈనాడు విద్యుత్ సంస్థ కారకులు మీరు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నించడం వాస్తవం. అది తర్వాత మేము శ్వేతపత్రం రిలీజ్ చేసినాం కదా, కేసీఆర్ ఏం చేసిండు, మేమేం చేయబోతా ఉన్నాం, విభజన హామీలు ఏం పెట్టినాం, ఏం చేయాల్సి ఉంటే దేశంలో పవర్ ఎట్లా దొరుకుతూ ఉంది, 3 రూపాయలకి ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తే ఎందుకు మీరు 12 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారంటే దానికి సమాధానం చెప్పలే. చెప్పక కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు అడిగితే అనవసరంగా వారిని జైల్లో పెట్టించిన పరిస్థితి వచ్చిందంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దని చెప్పి కేసీఆర్ గారు కోరుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు చేయొద్దు, ఖర్చులు తక్కువ చేసుకోవాలా, ఆదాయ మార్గాలు పెంచుకోవాలా, ఎక్కడ తక్కువ వస్తే అక్కడ విద్యుత్ కొనుగోలు చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. మీరు చూసి పోయినసారి ఈ నగరసారిలో మొన్న ఎండాకాలం సీజన్కు పోయినసారి 153 క్యూసెక్స్ ఉంటే మొన్న 136 క్యూసెక్స్ కావడంతో తెలంగాణ రాష్ట్రంలో కొంత వాటర్ పరంగా ఇబ్బంది ఉందంటే కేసీఆర్ దాన్ని భూతద్దంలో చూపించి నేను బయటికి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వాటర్. సరే మీకు మొత్తం అన్నిటి గురించి క్లారిటీ ఉంది, అదే చెప్తున్నారు. మీరు ఆల్రెడీ అంత రాసుకొచ్చేసారు, అదే స్క్రిప్ట్ ఇక్కడ చదువుతున్నారు. అయితే నిరుద్యోగుల క్యాలెండర్ ఎప్పుడు పెడతారండి? మీరు ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నారు కదా. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే నిరుద్యోగుల కోసం వచ్చింది, మరి ఏది క్యాలెండర్, ఏది జాబ్ క్యాలెండర్? ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. పోయినసారి కేసీఆర్ 2 నెలల కాలం పాటు క్యాబినెట్ విస్తరణ చేసుకోలే. ఆయన మహమూద్ అలీ గారు ఉన్నారు. మిగతా క్యాబినెట్ విస్తరణ మేము వచ్చి 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల కాలంలో 30,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ ఆర్డర్లు ఇచ్చినాము. అదే కాకుండా సెప్టెంబర్ 17 లోపు మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పినాం. మాకు ఇంకా టైం ఉన్నది. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ప్రతి సంవత్సరం ఎన్ని ఉద్యోగాలు ఉంటే అన్ని ఉద్యోగాలు నింపడానికి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి టీఎస్పీఎస్ని ఏర్పాటు చేసినాం. దానిలో కూడా నిపుణులు ఏర్పాటు చేసి ఎలాంటి అవినీతికి తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు తావు లేకుండా ఉన్న మెంబర్లు కావచ్చు, చైర్మన్, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను నియమించినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులంతా మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కాబట్టి 30,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకటించకమున్న ఆర్డర్ కాపీలు ఇచ్చిన చెప్పి నిరుద్యోగులు నమ్ముతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 లోపు జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించబోతా ఉంది. టీఎస్ని టీజీ ఎందుకండి చేస్తుండ్రు? జనాలు అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. ఆల్రెడీ టీఎస్ అని అందరికీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, మళ్ళీ టీజీని తీసుకొస్తే ఇది జనాల్ని ఇరకాటంలో పెట్టడమే కదా. తెలంగాణ ఉద్యమంలో టీజీ
టీజీ ఉండాలని చెప్పేసి ప్రజలంతా కూడా ఉద్యమాలు చేసినాం మేము. ఏపీ ప్లేస్లో టీజీ పెట్టుకొని మేము కానీ కూడా ఓకే, పోరాటం చేసినాం. కానీ ఈ 10 years అందరికి అలవాటు పడిపోయారు. అలవాటు పడిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని మార్చడం వల్ల ఏమవుతుందంటే సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ ఎవరైనా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. మీరు కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఏంటి మీరు అనుకున్నవేవో అవి మీరు అనేసుకున్నారు. కానీ కామన్ పీపుల్ ఆఫీసెస్కి వెళ్ళడం కానీ లేకపోతే ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగడం ఎంత ఇబ్బంది అవుతుంది, దాని గురించి ఏం ఆలోచించలేదా మీరు? ఇప్పుడమ్మా టీజీ టీఎస్ కావచ్చు. టీఎస్ అంటే టీఆర్ఎస్ ప్లేస్లో టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అనేది ఎక్కడ ఉండదు. మీరు చూడండి, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఉండదు. కాబట్టి అస్తిత్వం ఉండాలా అన్నాడు. అంటే కొంతమంది అన్నారు ఈ టీఆర్ఎస్ లోంచి టీఎస్ తీసుకున్నారేమో అని అన్నారు. కానీ ఇప్పుడు లేదు కదా, అది బీఆర్ఎస్ అయిపోయింది కదా. బీఆర్ఎస్ అయినా నేను అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏపీ అని ఉంటుంది, కర్ణాటక స్టేట్ అనేది ఉండదు, కర్ణాటక అని కేఏ అని ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు అస్తిత్వం ప్రజాస్వామ్యం. అస్తిత్వం అంటే అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకుంటూ, గద్దర్ గారి జయంతి వర్ధంతి అధికారికంగా నిర్వహించుకుంటూ, గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇచ్చుడు, గద్దర్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసుడు, ఇవన్నీ అస్తిత్వం. టీజీ కోసం ఆనాడు పోరాటాలు జరిగినాయి కాబట్టి టీజీ అంటే తెలంగాణ. కాబట్టి టీఎస్ ఉండు కాదు టీజీ కావాలని చెప్పేసి ఆనాడు పోరాటం చేసేది. కాబట్టి ఏపీ కాదు టీజీ కావాలని పోరాటం చేసేది. కాబట్టి ఇప్పుడు టీఎస్ అంటే తెలంగాణ శోభ, అలా ఆవిడ పేరు వచ్చే విధంగా పెట్టిరని ఒకటి, టీఆర్ఎస్ ప్లేస్లో ఆర్ తీసేసి ఎస్ పెట్టిరని ఒకటి ఉంది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలి, ఒకటి అస్తిత్వం ఉండాలి. కాబట్టి టీజీ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అస్తిత్వం ఉండాలని చెప్పి కోరుకున్నాం కదా. అందశ్రీ గారు జయంతి గుర్తించడం, గద్దర్ గారు జయంతి ఇప్పుడు వాళ్ళదేమో శోభ అన్నారు, మరి టీ అంటే టీజీ అంటే గాంధీ ఉందని పెట్టిండ్రా? మరి తెలంగాణ కదా, గానా అది కూడా స్టేట్ కదా. లే తెలంగాణ ఏ స్టేట్లో కూడా ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, టీజీ అంటే తెలంగాణ, కే అంటే కర్ణాటక, ఇట్లా ఉంటుంది. తమిళనాడు అంటే ఇట్లా ఉంటుంది. కాబట్టి తమిళనాడు అంటే టీ అని ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉండాలని చెప్పేసి ప్రజలంతా ఆనాడు పోరాటం చేసి కేసులు అయి జైలుకు పోయారు. కాబట్టి వారి అస్తిత్వం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తామని చెప్పినాం. కాబట్టి దానికి కట్టుబడి ఉండి టీజీ ఏర్పాటు చేసి, టీజీ ఏర్పాటు చేయడం ఎవరికి నష్టం లేదు. కొత్త నెంబర్ వచ్చిన మాత్రం టీజీ ఇస్తారు, పాత నెంబర్లన్నీ టీఎస్ఏ ఉంటాయి కదా. అప్పుడు ఏపీ ఉన్నది, ఏపీ తర్వాత టీఎస్ వచ్చింది, టీఎస్ తర్వాత టీజీ వచ్చింది. ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకు? 60 సంవత్సరాలకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి అలవాటు పడడానికి తెలంగాణ రాష్ట్రం కామన్ పీపుల్ కి ఇబ్బంది కదా. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లెఫ్ట్ వింగ్ పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసమే ఆలోచించే పార్టీ అది. అలాంటిది ఇది ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేసేది చిన్న చిన్న బండి వాళ్ళ, లేకపోతే బళ్ళు నార్మల్గా వీళ్ళే కదా ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు యూజ్ చేసే. మరి వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది కదా అని అంటున్నాను. టీజీ పెట్టడం వల్ల ఎవరికి నష్టమేం లేదు. ఎందుకంటే కదా. లేదు, ఎందుకు మార్పించుకునేది? కొత్త బండి కొన్నప్పుడు మాత్రమే పాత బండి పాత నెంబర్ మీద ఉంటుంది. మీరు ఇప్పుడు అస్తిత్వం అన్నారు కదా, మరి ప్రతి ఒక్కరికి అది ఉన్నప్పుడు అరే వాళ్ళ దగ్గర వాళ్ళకే అస్తిత్వం ఉందా, మేము టీఎస్ పెట్టుకున్నాం కదా మాకు మేము అట్లా ఉంటది కదా. మేము మాకు బండ్లు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బండ్లకు ఏపీ అని ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న బండ్లకు టీఎస్ ఉంది. పోటీ లేదు. ఇక్కడ ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో టీజీ పెడతానని చెప్పినా టీజీ పెట్టినాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పినా ప్రకటించబోతా ఉన్నాం, రుణమాఫీ చేస్తానని చెప్పినా ఆగస్టు 15 చేయబోతా ఉన్నాం. అంటే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తెలంగాణ రుణమాఫీ జరగకపోతే హరీష్ రావు గారు రిజైన్ చేస్తా అని అన్నారు. రుణమాఫీ చేస్తున్నాం. మీరు చూడండి, జూన్ మాసంలోనే రుణమాఫీ చేయబోతాం. అంటే మీ మీద అంత నమ్మకం. మీరు ఇప్పుడు రుణమాఫీ చేస్తారు, రుణమాఫీ చేసేది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మీరు వేరే దాని నుంచి వేరే సోర్సెస్ నుంచి ప్రజలకు ఇబ్బంది పెట్టి తీసుకొని మళ్ళీ అవే డబ్బులు రుణమాఫీకి వేస్తున్నారు అని అంటున్నారు. ప్రజలకు ఇబ్బంది అయ్యే పని ఏది కూడా చేస్తలేము. అంటే ట్యాక్స్ పెంచలేము, రియల్ ఎస్టేట్ భూముల ధరలు పెంచలేము, రియల్ ఎస్టేట్ ధరలు పెంచలేము. కాకపోతే మార్కెట్ ఖజానా ఖాళీ అయినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అరే ఉంది కదా, మాకు తెలుసు. ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం కావచ్చు, ఆదాయ మార్గాలు పెంచుకుంటా ఉన్నాం. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ ఉన్నాయి, కరెక్ట్ డాక్యుమెంట్స్ ఇవ్వకపోవడం వల్ల కేంద్రం నుంచి నిధులు రాలేదు. వెనుకబడిన జిల్లాలకు నిధులు రావాల్సింది. విభజన హామీలు నెరవేరితే 30,000 కోట్ల రూపాయలు వస్తాయి, ఎల్ఆర్ఎస్ వస్తే 25,000 కోట్ల రూపాయలు వస్తాయి, బీఆర్ఎస్ 5,000 కోట్ల రూపాయలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ విషయంలో మాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి వీటన్నిటితోనే రుణమాఫీ చేసేస్తారు అనుకుందాం. మరి తర్వాత మిగతా ఇంకా సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడి నుంచి వస్తాయి? మరి 50,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది మేము చెప్పి ఇచ్చినటువంటి గ్యారెంటీలకు. ఈ రాష్ట్ర బడ్జెట్ మనం చూసి 2,20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 10 నుంచి 15% ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంది. ఐటీని ఎంకరేజ్మెంట్ చేసుకునే దానిలో భాగంగా ఇంప్రూవ్ చేసుకుని ఎగుమతులు పెంచుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మేము ఐటీ ద్వారా మాత్రమే ఆదాయం గడించాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. ప్రజల మీద ఎలాంటి భారం అయ్యే పనులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయదు. ఓన్లీ ఐటీ ఎగుమతులు పెంచుకొని తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం పెంచుకోవాలా, అదే కాకుండా వృధా అయ్యే ఖర్చును తక్కువ చేసుకోవాలా,
కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి కేంద్రంలో ఎవరు భారతీయ జనతా పార్టీ ఉన్నా కూడా మేము గెలవమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. దపదపాలు గెలిచి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి భావించారు కాబట్టి మెహదీపట్నం ఫ్లైఓవర్ సమస్య పరిష్కరించుకున్నాం, మేడ్చల్ రోడ్డుకు సంబంధించిన డిఫెన్స్ ల్యాండ్ పరిష్కరించుకున్నాం, కరీంనగర్ రోడ్డుకు సంబంధించిన సమస్య కూడా పరిష్కరించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి భావిస్తాం. కేంద్రంలో ఎవరున్నా పక్క ఆంధ్ర రాష్ట్రం కూడా సఖ్యత మెయింటైన్ చేస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్రంతో సఖ్యత మెయింటైన్ చేస్తూ కేంద్రంతో సఖ్యత మెయింటైన్ చేస్తేనే విభజన హామీలను నెరవేరుతాయి, రాష్ట్రం రావాల్సిన నిధులు వస్తాయి. అదేవిధంగా అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారిని బాహటంగానే చెప్పారు ఆయన గుంపు మేస్త్రి అని. మరి గుంపు మేస్త్రి అని చెప్పేసి అందరూ ఒక అంటే ఎలా అంటే కొంచెం వెటకారంగానే మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రికి పోటీ చేసే వ్యక్తి ప్రజలతో ఏ భాష మాట్లాడాలి అనేది తెలీదా అంటే తనకు తను ఓకే ఆ జనాలకు అవతల వాళ్ళకి ఈజీగా అర్థం కావడానికి చెప్పారనుకుందాం, కానీ ఆ భాష అలా చెప్పడం అనేది బాగుందా అనేసి చాలామంది వెక్కిరిస్తున్నారు. ఏమంటారు మరి? తెలంగాణ లాంగ్వేజ్ గుంపు అంటే ఏంది? గుంపు మేస్త్రి. తెలంగాణ సాధారణ ప్రజానికం మాట్లాడుకునే భాష గుంపు మేస్త్రి. గుంపుకు ఒక మేస్త్రి. మేస్త్రి అంటే పెద్ద అరే ఎట్లా తెలంగాణ స్లాంగ్ అది మాది. మేము అస్థితో ఉండాలని చెప్పి కోరుకున్న వాళ్ళం మేము. గుంపు మేస్త్రి అనేది మాకు సాధారణ వర్డ్ అది. గుంపు మేస్త్రి ఒక 10 మంది కలిసి వాళ్ళు ఒకరు నాయకత్వం వహించమని సాధారణ వర్డ్ అయినప్పుడు అందరూ తెలంగాణలో గుంపు మేస్త్రి అని అంటారు. అలాంటప్పుడు ఏమైనా బాధపడతారా? మా బాధ ఎందుకు? తెలంగాణ రాష్ట్రం అస్తిత్వం కోసం పనిచేసినాం, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం. ఈ ఆర్థిక సంక్షేమం గట్టెక్కిచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేము ఎన్ని అయినా కూడా ఎంత రోజు 18 గంటలు కష్టపడుతున్నాం అంటే తెలంగాణను బాగు చేసే గుంపు మేస్త్రి కాబట్టి గుంపు మేస్త్రిగా ఫీల్ అవుతారు. ఎందుకు బాధపడతాం మేము? ఈ రిపేర్ చేసే వ్యక్తి కాబట్టి గుంపు మేస్త్రి ఫీల్ అవుతుందంటేనే బాగుంటదేమో, ఇట్లా గుంపు మేస్త్రి అంటే బాగోదేమో. మేస్త్రి అనేది మేము సాధారణంగా తీసుకోవడం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బాగు చేసే వ్యక్తే మేస్త్రి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. దానికి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏం బాధపడడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నుంచి అప్పుల నుంచి ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము పనిచేయడానికి కోసం వాడతామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. దానికి మేస్త్రి అనే వర్డ్ తప్పే ఒక వర్డ్ అవుతుంది. తెలంగాణలో ఒక సాధారణమైనటువంటి ఒక భాష అది కాబట్టి దాన్ని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దానికి మేము కట్టుబడి ఉన్నాం. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు బాధపడతాం మేము? రైట్. ఫైనల్గా మీ కాంగ్రెస్ పార్టీ అనేది వస్తుందా పార్లమెంట్ స్థాయిలో? ఇప్పుడు కేంద్రంలో ఇండియా కూటమి అధికారులకు వస్తుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు భయం వేస్తూ రోజుకు ఒక మాట మాట్లాడుతుండు. మీరు చూస్తాం ఒక్కొక్క రాష్ట్రమే ఒక్కొక్క మాట, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? 100 సంవత్సరాలు నేనే ఉంటా, ఇంకా 35 సంవత్సరాల వరకు నేను పనిచేయాలని చెప్తా ఉన్నాడు. ఒక ఆయన ఎల్కే అద్వాని మురళీ మనోహర్ జోషి గారిని పక్కన పెట్టి 75 సంవత్సరాలు నేనేని, ఇంకొక సంవత్సరం అయితే ఆయన 75 సంవత్సరం. అంటే వారికి ఒక నీతి వీరికి ఒక నీత. పార్టీ పెట్టిన వ్యక్తులని పక్కన పెట్టి మీరు మధ్యలో వచ్చి పవర్లోకి వచ్చి ప్రధానమంత్రి 75 సంవత్సరాలు నేనే వారి పక్కన పెట్టి రాష్ట్రపతి కావాల్సిన వ్యక్తిని పక్కన పెట్టిన మీరు ఇప్పుడు ఇంకా 35 సంవత్సరాల వరకు నాకు అవకాశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో కావచ్చు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్ష తరహా పాలన తీసుకొచ్చి రష్యా అధ్యక్షుడు పుతిన్ లాగా మొత్తం జీవితకాల అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారు ఉండాలనే కోరిక ఉందనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఆ దిశగా ఉంది కాబట్టే కేంద్రంలో మరోసారి భారతీయ జనతా పార్టీ రావాలా, వచ్చినట్లయితే రాజ్యాంగం రద్దు చేసి జీవితకాల అధ్యక్షుడు తనే ఉండాలని చెప్పేసి తన కోరిక ఇప్పుడు బయట పెట్టినట్టు భావిస్తా ఉన్నాం. అదే కాకుండా కేంద్రంలో కూడా కాదండి, మీకు నేను పిఎం ఎవరవుతారు, ఏది ప్రభుత్వం వస్తుంది అనే క్వశ్చన్కి మీరు రష్యాలోని పుతిన్ దగ్గర దాకా ఎందుకు? ఆయన అన్నాడు కదా 35 సంవత్సరాల పాటు నేనే ఉంటా 100 సంవత్సరాలు అని చెప్పింది. ఈ రోజు పుతిన్ని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి జీవితకాలం అధ్యక్షుడు పుతిన్ గారు వారే రాజ్యాంగ సవరణ చేసుకుంటూ, చైనా అధ్యక్షుడు అదే రాజ్యాంగ సవరణ చేసుకుంటూ, భారతదేశ ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆ కోరిక కలగంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అది ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుస్తూ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నార్థన్ స్టేట్లో కావచ్చు, నార్త్ ఇండియాలో కావచ్చు, సౌత్ ఇండియాలో కావచ్చు ఆదరణ కోల్పోతూ ఉంది కాబట్టి వారు సౌత్ ఇండియాకి వచ్చినప్పుడల్లా పెద్ద ఎత్తున రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ దేశంలో నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలం ఏం చేసినా చెప్పకుండా ఓన్లీ మూడోసారి నేను వస్తే ఇది చేస్తా అది చేస్తా అని చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉందంటేనే నరేంద్ర మోడీ గారు దేశంలో ఓడిపోతా ఉన్నాడు. ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారం రాబోతుంది. సరే, మొత్తానికైతే రాహుల్ గాంధీ గారు వస్తారా అని అంటున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు. ఈ దేశంలో ఈ నియంతృత్వ పాలన నుంచి ప్రజలంతా విముక్తి లభిస్తుంది. బ్లేడ్ మీద పెట్టుకున్నాం అట్లా ఉండదమ్మా. రాజకీయాల్లో ఖచ్చితంగా
10 సంవత్సరాలకు ఒకసారి మార్పు వస్తుంది. ఆ మార్పులో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు ఓడిపోతా ఉన్నారు. 2004 ముందు కూడా అదే చెప్పారు. 99లో వాజ్పేయి గారు వచ్చి 2004లో ముందు కూడా అంటే 95లో వచ్చి 99లో వచ్చిన తర్వాత భారత్ వెలిగిపోతుందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఆనాడు పెద్ద ఎత్తున వాజ్పేయి గారు వస్తుందని చెప్పి ప్రజలంతా అనుకున్నారు. కానీ ప్రజలు తిరస్కరించడంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆనాడు కూడా మాకు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరని చెప్పలేము మేము. అంటే 10 సంవత్సరాల కాలంలో ప్రజలు గమనిస్తుంటారు. మనం గమనిస్తూ ఉన్నప్పుడు వాతావరణం అర్థమైపోతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఓడిపోతుంది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ముస్లింల కిందిలో పంచాయతీ పెట్టే ప్రయత్నం, దేశంలో మేమే అధికారులకు వస్తుందని చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉందంటేనే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఓడిపోతూ ఉంది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.